ప్రతి ఒక్కరూ తమ ఉపాధి ద్వారా పొందే ఆదాయంతో జీవితాన్ని గడుపుతారు. కొన్నిసార్లు అనుకున్నవన్నీ సక్రమంగా జరగకపోవచ్చు. వ్యక్తిగత అనారోగ్యం వల్ల గానీ, పనిచేసే సంస్థ గానీ సరిగ్గా నడకపోవడం వల్ల ఉపాధి కోల్పోవచ్చు. అలాంటప్పుడు 3 నుండి 6 నెలలు మళ్లీ ఉపాధి వెతుక్కోవడానికి సమయం పట్టొచ్చు. ఇటువంటప్పుడు ఆ వ్యక్తిని, కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడడానికి అత్యవసర నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ సమకూర్చుకోవాలి. తక్కువ స్థాయి ఆదాయ వర్గాల వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఈ అత్యవసర నిధిని సమకూర్చుకోవడం ఒక సవాలే. ఈ నిధిని సమకూర్చుకోవడానికి ఎలాంటి విషయాల్లో శ్రద్ధ వహించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అత్యవసర నిధిని సమకూర్చుకోవడానికి మీ ఆదాయంలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా కేటాయించాలి. ఈ అత్యవసర నిధిలో కనీసం 6 నెలల పాటు కుటుంబ ఖర్చులు, ఈఎంఐలతో సహా కవర్ అయ్యేలా ఉండాలి. ఈ నిధి సంక్షోభ సమయాల్లో ఆర్థిక భద్రతనిస్తుంది. కొంతకాలం పాటు స్వయం సమృద్ధిగా, స్వతంత్రంగా ఉండేలా ఉపయోగపడుతుంది. భారత్లో ఇప్పటికీ చాలా కుటుంబాలు అత్యవసర నిధిని సమకూర్చుకోవడం లేదు. కొంతమంది సమకూర్చుకున్నా కూడా అందులో నిల్వను వేరే అవసరాలకు ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఆ నిధిని సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు. ఎవరైనా ఒక నిధిని సమకూర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని నిరంతరం పెంచుకోవడం చాలా అవసరం. చాలా మంది రోజువారీ ఖర్చుల్లో అవసరం ఉన్నా లేకపోయినా లగ్జరీ ఉత్పత్తులను వాడడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఉదాహరణకు సువాసనిచ్చే కొవ్వొత్తులు, డిజైన్తో కూడిన సబ్బులు లాంటివి వాడుతూ ఉంటారు. ఇంకా తరచూ బయట తినడం, అవసరం లేని సందర్భాల్లో కూడా ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసి ధరిస్తున్నారు. ఇవి మానుకుంటే మేలు. ఇక మీరు అవసరం లేని, ఉపయోగించని అనేక వస్తువులు ఇంట్లో ఉండొచ్చు. వాటిని అలాగే ఉంచడం వల్ల ఇంటిలో అసౌకర్యంగా ఉంటుంది. ఇంటిలో స్థలం కూడా సరిపోదు. అలాంటి వాటిని ఆన్లైన్లో తిరిగి విక్రయించడానికి ప్రయత్నించవచ్చు. కొన్ని పాత వస్తువుల విక్రయానికి ఆన్లైన్ మార్కెట్ ఉంది. మార్కెట్ ప్లేస్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా సాధారణ ధరలకు వీటి విక్రయానికి వీలుంటుంది. ఇలా వచ్చే నిధులను అత్యవసర నిధికి బదిలీ చేయాలి. ఇంటి బడ్జెట్ ప్రభావవంతంగా ఉండాలి అంటే ఆదాయం, ఖర్చులను పర్యవేక్షించాలి. అన్ని రాబడులను, ఖర్చులను నిశితంగా ట్రాక్ చేయడం చాలా అవసరం. ప్రతి నెల బడ్జెట్లో అధిక వ్యయాన్ని నిరోధించడానికి ఈ పద్ధతి చాలా కీలకం. నెలాఖరులో ఏదైనా మిగులు నిల్వ ఉన్నప్పుడు ఈ పొదుపును అత్యవసర నిధికి బదిలీ చేయాలి. ఇంకా ఒక నెల పాటు అనవసరమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేయకుండా ఉండడానికి మీరు కొన్ని నియమ నిబంధనలు, క్రమశిక్షణ పాటించండి. ఈ విధానం మీ అత్యవసర నిధిని వేగంగా భర్తీ చేయడానికి సమర్థవంతమైన పద్ధతిగా ఉపయోగపడుతుంది. ఇటు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, అత్యవసర నిధుల కోసం మీరు రికరింగ్ డిపాజిట్లు అంటే ఆర్డీల సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు ప్రతి నెల చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రారంభించవచ్చు. అయితే మీరు సంపాదించే వడ్డీ స్థిరంగా ఉంటుంది. మీ వద్ద అత్యవసర నిధి లేకుంటే వెంటనే దానికోసం ప్లాన్ చేయడం ప్రారంభించండి. అప్పుడు ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా మీ పెట్టుబడులు కొనసాగుతాయి. చాలా మంది నిపుణులు మ్యూచువల్ ఫండ్స్లో కొంత భాగాన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో ఉంచాలని సూచిస్తున్నారు. ఇవి సాధారణంగా 8 నుంచి 9% వరకు రాబడినిస్తాయి. ఇది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఎఫ్డీలతో పోలిస్తే వీటి నుంచి వెంటనే నగదు తీసుకోవడానికి కుదరదు. రిడీమ్ చేసిన తర్వాత ఫండ్స్ తిరిగి క్రెడిట్ కావడానికి 1 నుంచి 3 రోజుల సమయం పడుతుంది. కాకపోతే ముందు విత్డ్రా చేసుకున్నా సరే వీటిపై ఎలాంటి జరిమానా ఉండదు. సో ఆలోచించండి. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ముఖ్యమో తెలుసుకోండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.